హెల్దీగా టేస్టీగా మ్యాంగో రాగి స్మూదీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక బౌల్లో ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకోవాలి. వాటర్ని స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకోవాలి. వేరే బౌల్లో 2 స్పూన్లు రాగి పిండి వేసి వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరుగుతున్న నీటిలో ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేయాలి. వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి. దీనివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ ఉడికించుకోవాలి. దీనివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలిపి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలండి. ఈ మ్యాంగో రాగి స్మూదీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా మంచిదండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ ఉడికించిన రాగి పిండిని పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలండి. నైట్ టైమే నట్స్ నానబెట్టుకోవాలండి. మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ అంతా నైట్ టైమే నానబెట్టుకోవాలి, ఉదయం తాగాలనుకుంటే కనుక. ఇక్కడ ఉదయం నేను బాదం పప్పు నానబెట్టుకున్నాను, పుచ్చగింజలు, ఎండు ఖర్జూరం, అలానే ద్రాక్ష నానబెట్టుకున్నాను, పచ్చి ఖర్జూరం కూడా నానబెట్టుకున్నాను. మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ అన్నీ నానబెట్టుకోవచ్చండి. వేయించి పెట్టుకున్న అవిసె గింజలను ఒక స్పూన్ నిండుగా తీసుకోవాలండి. సియా సీడ్స్ని కూడా నానబెట్టి ఉంచుకోవాలి. కాచి చల్లాల్సిన పాలు ఒక బౌల్తో తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ముందుగా నానబెట్టిన నట్స్ అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. నట్స్ని మిక్సీ పట్టుకున్నప్పుడు మనం అవిసె గింజలు వేయించి పెట్టుకున్నాం కదా, అవిసె గింజలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. అలానే ఎండు ఖర్జూరం ఉంటుందో, ఎండు ఖర్జూరం మిక్సీ జార్లో అయితే మెత్తగా అవుతుందండి. చిన్న చిన్న ముక్కలుగా కట్టేసి ఎండు ఖర్జూరం వేసుకోవాలి. బాదం పప్పు ఉన్న పైన ఉన్న తోలంతా తీసి వేసుకోవాలి. తర్వాత సియా సీడ్స్ కూడా వడకట్టుకుని వాటర్ లేకుండా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నట్స్ అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రాగిపిండి చల్లారిపోయిన తర్వాత దీంట్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం మామిడి పండు తీసుకున్నాం కానీ మామిడి పండు పైన ఉన్న ఫీల్ని అంతా తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ మామిడి పండు ముక్కలు కూడా ఈ స్మూదీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం పాలు కూడా పోసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ నిండుగా పోసుకుంటున్నాను ఇక్కడ నేను. మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న స్మూదీని ఒక సర్వింగ్ బౌల్లో కానీ జార్లో కానీ వేసుకోవాలండి. ఈ స్మూదీ హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా చాలా మంచిది. ఉదయం టిఫిన్ తినే బదులు స్మూదీ తాగితే కనుక హెల్తీగా ఉంటారు. పైన కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ముక్కలు, ఖర్జూరం ముక్కలు వేసుకోవాలి. పైన మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసిన మామిడి పండు ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ స్మూదీ వద్ద పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రోజు ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివి తిని బోర్ కొడుతుంది కదండి. ఇలా వారంలో 2-3 సార్లు ఇలా స్మూదీ చేసి తినండి. హెల్త్ అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ మామిడి పళ్ళు దొరికే కాలంలో మామిడి పండు వేసి చేయండి, చాలా బాగుంటుంది. స్వీట్ సరిపోతే కనుక కొంచెం తేనె కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి టేస్టీగా స్మూదీ ఎలా తీసుకోవాలో, మ్యాంగో స్మూదీ. ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.